అంటున్నారు. ఆ పనులు వదిలేసి ఈ పనులలో పడ్డారు మీరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది ఎఫ్టీఎల్ కాదు నిరూపించండి. నిరూపించండి. మీరు అన్ని ఇలా న్యూస్లు ఇచ్చి మాలాటోళ్ళు కడుపు కొడుతున్నారే. మీకు ముందే ఏమైనా నోటీసులు ఇవ్వడం? ఏమి నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు మాదైనా మేము కోర్టులో వేసాం. మేము ఇలా కొనుక్కున్నాం, ఇది ఎఫ్టీఎల్ అంటున్నారు, అవునా కాదా అని కోర్టులో వేసిన బిల్డింగ్ అది. 7 సంవత్సరాలు అయింది కట్టలేదు. 7 సంవత్సరాలు అయింది కట్టలేదు. మరి కోర్టు ఎందుకుంది? కోర్టు తీర్పేనా మాకు? అవును ఇది కూల్చేయొచ్చని కోర్టు తీర్పిస్తే మీరు కూల్చండి, మేమేం కాదంటాం లేదే. ఇప్పటికే నేనేమంటున్నానంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో మాకు మాట్లాడించండి అంటే కనీసం మాట్లాడించటం లేదు. మాకు ఎంతో ఇదిగా పైసా కూడబెట్టుకుంటూ కొట్టుకుంటూ ఇల్లు మా కళ్ళు ముందే కూల్చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రంగనాథ్ ఎవరైతే ఆయన ఉన్నారో ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఎవరు ఇక్కడ రాలేదమ్మా, ఆ వాటికి వెళ్ళారు. అది అసలేంది ఎఫ్టీఎల్. వర్షం పడితే ఏది మునుగుతుందో ఒకసారి వచ్చి ఆ రంగనాథ్కి చూడమని చెప్పు. రంగనాథ్కి వర్షం పడితే ఏది వచ్చి మునుగుతుంది, ఎక్కడ వాటర్ స్ట్రక్ అయిందో చూడమని చెప్పండి. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి ఇది కట్టబట్టి? ఇప్పుడు 7 సంవత్సరాలు అయిందమ్మా, అలా వదిలేసాం. 7 సంవత్సరాలు అయింది. కోర్టుకి వెళ్ళాం మేము. కోర్టులో కేసు ఉంది. ఇది రీకౌంట్ సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు వరకు వాళ్ళు ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి నీకు చూడా విను, ఎందుకు ఇప్పుడు వరకు రీకౌంట్ సర్వే చేయలేదు? నువ్వు కోర్టు ఇచ్చింది కదా ఆర్డరు, నువ్వెందుకు చేయలేదు? రావయ్యా నా ముందుకే, నేను అడుగుతాను రా. ఎక్కడి నుంచో ఆర్డర్ పైసలు నువ్వు నా కేసీఆర్ గొడవలు పడి ఆడ అయ్యప్ప సొసైటీ కొట్టాడు కదా, నువ్వు ఇది కొట్టేయాలని చెప్పి మీ ఇద్దరు కూడా బలుక్కొని కొడతాను. ఇవి నిజంగా ఎఫ్టీఎల్ అంటే కొట్టండి, నేనే ఒప్పుకుంటున్నాను, కొట్టండి. మీరు ఏం తెలుసని కొట్టేస్తున్నారు. మేము కోర్టులో వేసాం. కోర్టు ఏమైనా ఉందా? కోర్టు మీకు ఇచ్చిందా? మేము ఎల్సీ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎందుకు ఇప్పించేవా? నేను అంటే మా దగ్గర డబ్బు దబ్బి నువ్వు ఎంచ ఖజానాలో నింపుకుంటావు, అంతే కదా. ఇప్పుడు అన్యాయం ఎవరికి జరిగింది? మా అలాంటి మధ్యతరతో జరిగింది. నీకు ముట్టాల్సిన అన్నీ ముడతాయి. के ऊपर भी केस हुआ साहब, इससे पहले मैं ऑलरेडी 2 एफआईआर है इधर जो इसके ऊपर मैडम है लक्ष्मी, झांसी लक्ष्मी बोल के उन्हें ओनर है, उनका ही वेंचर है पूरा है। उन्होंने ऑलरेडी परमिशन यहाँ तक भी लिया। उनका हस्बैंड का नाम पे है, उनका नाम नहीं इनके नाम पे। ओके जीएलसी भाव्या ग्रिलिक्स उनको ऑलरेडी नोटिस भी दिए है, उनको 2 बार एफआईआर भी है, उन्होंने अभी एब्सकॉन्डिंग है मैडम। ओके इन लोग के ऊपर भी केस हुआ साहब, इससे पहले मैं ऑलरेडी 2 एफआईआर है इधर जो इसके ऊपर దుండిగల్ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణలో నీటిపారుదల శాఖ గోల్మాల్ చేసింది. అయితే మొదట్లో ఎఫ్టీఎల్ పరిధిలో కేవలం 8 విల్లాలు మాత్రమే ఉన్నాయంటూ కూడా వాటిని కూల్చివేసిన అధికారులు తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారుల మరొక సర్వేతో అనేకంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొదట కేవలం ఎఫ్టీఎల్ పరిధిలో ఒక 8 విల్లాలే ఉన్నాయంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇచ్చినటువంటి ఆ నివేదిక మేరకు, ఆ సర్వే మేరకు హైడ్రా అధికారులు 8 విల్లాల్ని కూల్చేశారు. కానీ ప్రస్తుతం 8 కాదు, మరొక 20 కూడా అందులోనే ఉన్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మరొక 20 కూడా ఉన్నాయంటూ మరొక సర్వే రావడంతో, రెవెన్యూ అధికారులు తేల్చడంతో మరొకసారి 20 విల్లాలను కూడా కూల్చివేస్తారా హైడ్రా అధికారులు అన్నట్టుగా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. 13 విల్లాలు కూల్చేశారు అధికారులు. సో ప్రస్తుతం మరొక 20 విల్లాలపై ఎటువంటి ఉద్దేశం ఉండబోతోంది, ఎటువంటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, మొదట్లో పూర్తిగా సర్వే నిర్వహించిన తర్వాతనే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న ప్రక్రియలు మనం చూస్తున్నాం. సరే, కానీ ఇక్కడ మాత్రం సర్వే నిర్వహించినప్పటికీ వారు ఆల్రెడీ 8 విల్లాలను కూల్చేసిన తర్వాత కూడా తాజాగా మరొక 20 కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయంటూ తేల్చిన విషయంపై ఏ రకంగా చూడాలంటే అధికారులే రకరకాలుగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తప్పుదో పట్టిస్తున్నారా? ఎస్ మనోజ్, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో
ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి విల్లాలను ఇప్పటికే హైడ్రా అధికారుల రంగ ప్రవేశంతో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు మాత్రం వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో పరిధిలో ఉన్నటువంటి 8 విల్లాలని చెప్పారు. అయితే దీన్ని ఒకసారి మనం గమనిస్తే నీటిపారుదల శాఖ అధికారులు ముందు దాదాపు 2-3 సంవత్సరాల క్రితం, అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం బఫర్ జోన్ లో మాత్రమే 8 విల్లాలు ఉన్నాయని నివేదిక ఇచ్చారు. దానిపైన గతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు చర్యలు తీసుకోలేదు. కానీ తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే గతంలో బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి నిర్ధారించిన అధికారులే ఇప్పుడు మాత్రం మళ్ళీ బఫర్ జోన్ లో 8 విల్లాలతో పాటుగా మరో 20 ఎఫ్టీఎల్ పరిధిలో 8 విల్లాలు ఉంటాయంటూ ఇచ్చిన నివేదికతో పాటుగా మరో 20 విల్లాలు బఫర్ జోన్ లో ఉన్నాయని ఇచ్చారు. మనం చూసాం మొన్ననే కూల్చివేతలు పర్వం కొనసాగుతున్న సందర్భంలోనే 8 విల్లాల కూల్చివేత జరుగుతున్న క్రమంలోనే మరో 20 విల్లాలకు బఫర్ జోన్ లో ఉన్నట్టు ఇంటూ మార్క్ వేసి మరి రెవెన్యూ అధికారులు గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ విల్లాల బాధితులు నీటిపారుదల శాఖ అధికారులు, అటు మున్సిపల్ అధికారులు వాళ్ళు ఇద్దరు చేసిన తప్పిదానికి మేం బలవుతున్నామంటూ వాళ్ళు హైడ్రా కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకొని తమ ఆవేదనను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మరో అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే గతంలో ఉన్న డేట్ల ఆధారంగా గ్రామ పంచాయతీ జనరల్ గా ఇక్కడ మనం ఒక అంశం పరిశీలించవచ్చు. గ్రామ పంచాయతీకి సంబంధించి, అంటే విల్లాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు అనుమతులు ఇవ్వద్దు అనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో గతంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ గతంలో సర్వే చేసి వాళ్ళు తేల్చిన ప్రకారంగానే 8 విల్లాలని కూల్చివేశారు. సో మరొకసారి సర్వే చేసి 8 కాదు, ఈసారి మరొక 20 కూడా ఉన్నాయంటే పూర్తిగా 28 అని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఈసారైనా నిజం చెప్తున్నారని ఎలా నమ్మొచ్చు? ఎందుకంటే గతంలో సర్వే చేసిన ఈ అధికారులే మళ్ళీ సర్వే చేసి లేదు మేమే పొరపాటు పడ్డామంటూ చెప్తున్నారా? అసలు ఈ యొక్క పూర్తి సర్వేల విషయంలో డెఫినెట్ గా ఇబ్బంది కనబడుతోంది. కొంత వాళ్ళకే ఆ సఖ్యత లేదు, భిన్నమైన వాదనలు నిలబడుతున్నాయి. సో ఈ విషయంలో ఎలా చూడాలి మనం? ఎస్ మనోజ్, మీరు చెప్పినట్లుగా ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులతో పాటుగా ఇటు మున్సిపల్ వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఇవి వాళ్ళ యొక్క బండారం బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నీటిపారుదల శాఖకు సంబంధించిన ఒకసారి పరిశీలిస్తే నీటిపారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చిన అనంతరం మున్సిపల్ అధికారులు దాన్ని బేస్ చేసుకొని ఎన్ఓసి తో పాటుగా అనుమతులు ఇస్తారు విల్లాలకు సంబంధించి. కానీ ఈ విల్లాల వ్యవహారం మొత్తం కొంత వివాదాస్పదంగా ఉంది. 300కు పైగా విల్లాలు ఉంటే అందులో కేవలం 60 నుంచి 70 వాటికే అనుమతులు తీసుకున్నారు. వాటితో పాటుగా ఒక్కొక్క విల్లాకు సపరేట్ గా గ్రామ పంచాయతీ నుంచి తీసుకుంటామన్నట్టు నిన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ విషయాలను పూర్తిగా బాధితులకు కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా రంగ ప్రవేశంతో మొత్తంగా ఈ అధికారుల సమన్వయ లోపంతో పాటుగా అధికారుల ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది మనకు బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నీటిపారుదల అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు ఎక్కువగా లంచాలకు ఆశపడి కోట్ల రూపాయల లావాదేవీల ద్వారా ఈ వీటికి అనుమతులు ఇచ్చినట్లుగా హైడ్రా గుర్తించింది. దీంతో పాటుగా ఈ నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ అధికారుల పైన ఇప్పటికే చర్యలకు కూడా రంగం సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ సాగర్. సో మొత్తం మీద ఇక్కడ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల ముగ్గురి కలయికతో సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు పలు చోట్ల. ఈ సర్వే నిర్వహించిన తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి నిర్మాల్ని హైడ్రా వచ్చి కూల్చివేస్తోంది. అది తాజాగా కత్వా చెరువుకు సంబంధించినటువంటి విల్లాల్లో కేవలం 8 మాత్రమే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ మొదటగా తేల్చిన అధికారుల నిర్ణయం మేరకు, ఆ నివేదిక సర్వే రిపోర్ట్ మేరకి హైడ్రా 8 విల్లాలను కూల్చివేసింది. తాజాగా మరొక 20 కూడా ఉన్నాయంటూ అధికారులు తాము ఇచ్చిన సర్వేనే తామే తప్పు అని చెప్పి మరొక 20 విల్లాలకు కూడా నోటీసులు, లేకపోతే 20 విల్లాలకు కూడా మార్కింగ్ చేయడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఓనర్లు, అక్కడ విల్లాలకు సంబంధించిన యజమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అధికారుల తప్పులు కూడా కనబడుతున్నాయంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా ఈ రకంగా బయటపడుతున్న కొద్దీ అధికారులపై కూడా, ఇక్కడ కూల్చివేతలపై కూడా అనేక అనుమానాలు తావించే అవకాశం డెఫినెట్గా ఉంటుందనేది తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి అక్కడ సంబంధిత విల్లాలకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడారో ఆర్టీవీతో ఏం మాట్లాడారు చూద్దాం. కనిపిస్తుంది ఇక్కడ కాలనీ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. లేదండి, మేము పొద్దున్న నుంచి చెప్తానే ఉన్నామండి.
బఫర్ జోన్లో మార్క్ చేసిన విల్లాస్లోవి ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు? బఫర్ జోన్ మార్క్ చేస్తే టైం ఇస్తాము లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పటికప్పుడు సామాన్లు చూడండి, మొత్తం పీకి ఎందుకు బయటపడేస్తున్నారు? అది మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి. XB బఫర్ అని క్లియర్గా రాశారు. ఒకవేళ FTL అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు. మా మీద ఎందుకు కక్ష కట్టారు? మా విల్లాలనే ఎందుకు టార్గెట్ చేశారు? పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి ఉన్నట్టుగా? వాళ్ళ మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారండి? రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. నోటీసులు ఏమని ఇచ్చారు? మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. 2020లోనే ఎప్పుడో బిల్డర్కి ఇచ్చా నోటీసులు అని చెప్తున్నారు. అప్పుడు వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారండి. ఆ 6 విల్లాలు మీరు పొద్దు నుంచి కూల్చుతున్నా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, ఎందుకంటే అది మీరు ముందు చెప్పారు కాబట్టి.